సంగారెడ్డి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఎంఎస్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ ను ప్రముఖ న్యూరో డాక్టర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. టోర్నమెంట్ లో భాగంగా తేజ కాలేజ్, లా కాలేజ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కు డాక్టర్ కృష్ణమూర్తి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలోనూ రాణించి అద్భుత విజయాలు సాధించాలని సూచించారు. యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించకుండా మైదానాల్లో క్రీడలకు సమయం కేటాయించాలన్నారు. నిదర్శనం కావాలంటే ఈరోజు క్రీడలు ఆడాలనేటువంటి దాని మీద బ్యాటు బాల్ పట్టుకొని స్వచ్ఛందంగా ఎవ్వరు ప్రోత్సాహం లేకుండా మేము ఆడతాం అనేటువంటి దాని మీద భారత మాత గర్వించదగ్గటువంటి యువతరమే మా సంగారెడ్డి యువతరం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ యువతరం చూస్తుంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం, చాలా మంది యువతరం మన బాయిలర్ కప్పలేక బాయిలర్ కూడా ఉంటుంది చూడు, ఇట్లా కింద గంప కింద ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. నాకు సంతోషం ఏంటంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత బాగున్నదంటే భారతదేశాన్ని ఏలేటువంటి అద్భుతమైన అందమైన ధైర్యమైన పులులు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. చదువులన్నా లేకపోతే క్రియేటివ్గా థింక్ చేయాలన్నా కూడా మన మైండ్కి ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత అనేది మన ఆటల ద్వారా వస్తుంది, కానీ ఇంకా వేరే విషయాల్లో చూసే అవకాశం తక్కువ ఉంటుంది. ఎనీ ఎంటర్టైన్ లైక్ ఆటలు అంటే మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎప్పుడు ఏదో అకేషనల్గా కాకుండా డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక 1 hour 2 hours ఒక స్పోర్ట్స్కి ప్రత్యేకమైన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అట్లానే ఈ క్రికెటే కాకుండా రకరకాల కొత్త ఆటలను కూడా సంగారెడ్డి పట్టణానికి ఇంట్రొడ్యూస్ చేయడానికి వేణన్న గారు బాబు చాలా కృషి చేస్తారు. దానికి మా వైపు నుంచి 100% సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్వరలోనే సాఫ్ట్బాల్, బేస్బాల్ అలాంటి టోర్నమెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాలని మా వైపు నుంచి మా పూర్తిగా అన్ని విధాలుగా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ సంగారెడ్డి యువత కూడా ఆటల్లో ముందుండాలని, ఇక్కడికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కోరుకుంటారు. అలాగే చిరు సన్మానం పట్టుకో ఒక వేదికగా ఉపయోగపడాలి తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అని మేము ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కానీ, అదేవిధంగా విద్యార్థులకు మాతోని అయిన కాడికి స్పోర్ట్స్ కానీ మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన